అందరికీ మీడియా సభ్యులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మాది వచ్చేసి రఘునాథపాలెం మండలం, విలేజ్ వచ్చేసి జింకల్తండ. నా పేరు వచ్చేసి భావనత్ వాణి, మా మదర్ పేరు భావనత్ పద్మ, మా తమ్ముడు పేరు భావనత్ వెంకట్. మా ప్రాబ్లమ్స్ వల్ల మేము ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మాకు ఎటువంటి సొల్యూషను, మాకు జరిగిన ప్రాబ్లంకి మాకు ఏ రిజల్ట్ ఇవ్వట్లేదని మేము ఈ ప్రజాస్వామ్యం ద్వారా మేము ముందుకు వస్తున్నాము. మేము 28th రోజున మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మా చిన్న మామయ్య సిఆర్పిఎఫ్ ఆర్మీలో చేస్తాడు. ఆయన మా మదర్ని నమ్మించి 35 lakhs వరకు విలేజ్లో వచ్చి అందరి దగ్గర నుంచి 35 lakhs వరకు కలెక్ట్ చేసుకున్నాడు. ఆ కలెక్ట్ చేసుకున్న పర్పస్ ఏంటంటే, నేను బిఎన్ఆర్ డూప్లెక్స్ హౌస్ ఉంటున్నా, నీకు 2 monthsలో నేను లోను నా ప్రాపర్టీ అమ్మి నీకు ఇచ్చేస్తానక్క, నాకు ఒక హెల్ప్ చేయమని చెప్పి అమౌంట్ తీసుకెళ్ళిండు. అది తీసుకెళ్ళిన తర్వాత ఆ డూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్న తర్వాత మా మదర్ ప్రశ్నించింది, అమౌంట్ 2 monthsలో ఇస్తా అని చెప్పావు కదా, అమౌంట్ ఇచ్చే ఊళ్ళో వాళ్ళు నాకు ప్రెజర్ చేస్తున్నారంటే, నువ్వు నాకు ఎప్పుడు అమౌంట్ ఇచ్చావు, నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదని రివర్స్ గేమ్ మాకు అట్లా మా మదర్కి బ్లాక్మెయిల్ చేసి మా మదర్ నెంబరు మా తమ్ముడిది నాది అంతా బిజీ టౌన్లో పెట్టుకుని మా నెంబర్లను బ్లాక్ చేసుకున్నాడు. అప్పుడు మేము మాకు తెలిసిన వాళ్ళ పెద్ద మనుషుల ద్వారా కూడా మేము వెళ్ళినా, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి నేను అమౌంట్ ఇస్తానని డిలే చేసి, వాళ్ళు అడిగితే మీరెవరు నన్ను అడగడానికి, ప్రశ్నించడానికి మీరెవరు, నాకు డబ్బులు ఇచ్చారని వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసేసాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి ద్వారా మాకు అమౌంట్ ఇస్తాను మీకు రండి అని ఇంటికి పిలిచి, మా మదర్ ఒకటే వెళ్తా అంటే వద్దు నేను కూడా వస్తా అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇంట్లో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి, మీకు అమౌంట్ ఇచ్చేస్తా అంటే మేము గుడ్డి సుప్పంగా వెళ్ళాము. వెళ్ళి కాలింగ్ చెల్లి కొట్టి ఇంట్లో వెళ్ళంగానే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ప్రూఫ్ ఇవ్వండి, అమౌంట్ ఇచ్చేస్తా అని మా దగ్గర ఉన్న ప్రూఫ్ అన్నీ తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే 5 నిమిషాల్లో నన్ను మా అమ్మని బాగా కొట్టేసి, మీరు ఇప్పుడు చచ్చిపోండి అని మా మమ్మల్ని, ఎందుకంటే మెయిన్ నువ్వే కాబట్టి నువ్వు చచ్చిపో, నాకున్న మీద నుంచి 35 లక్షలు నేను ఇవ్వలేను కాబట్టి అమౌంట్ పోతాయని చెప్పి మా మదర్ని ప్రెజర్ చేసి బాగా నన్ను మా మదర్ని బాగా కొట్టారు. మాకేంటంటే ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ సీసీ కెమెరా లేదు కాబట్టి మాకు ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రూఫ్లు అయితే మా దగ్గర లేవు. బయట వచ్చి మమ్మల్ని కొట్టినది, నన్ను మా మదర్ని కొట్టినది, నన్ను పీకల మీద కాలేసి మొక్కినది ఇన్సిడెంట్ అయితే ఉంది. అప్పటికి నేను మా మదర్ అక్కడే చనిపోయేటోళ్ళం, కానీ వాళ్ళు వచ్చి ఆ పనిలోనే ఆయన చొక్కా చింపుకొని పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నాడు. కూర్చోగానే అక్కడ ఎఫ్ఐఆర్ అయ్యాక సార్ ఏమన్నారంటే, యాక్షన్ తీసుకుంటాము, ఎందుకంటే 2 మహిళల్ని కొట్టాడు కాబట్టి ఆయన అటెంప్ట్ మర్డర్ చేయడం జరిగింది కాబట్టి నేను ఎఫ్ఐఆర్ చేసేస్తాను, వాళ్ళ నలుగురిని రిమాండ్ చేస్తా అని సిఐ సార్ మాకు చెప్పి కేసు ఎఫ్ఐఆర్ చేశాడు 28th రోజున. మేము రోజు అడగడానికి పోతే, మీకు స్టేషన్ దగ్గర ఏం పని, మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, నేను ఎఫ్ఐఆర్ చేశాను కాబట్టి రిమాండ్ చేసే బాధ్యత నాదే అని ఎస్ఐ సార్ చెప్పేశాడు. అప్పటికి సిపి సార్ దగ్గరికి వెళ్తే సిపి సార్ ఏసీపీ సార్కి రాశారు. అక్కడ అంటే వాళ్ళు కూడా మీకు యాక్షన్ ఏం కావాలి, ఎఫ్ఐఆర్ అయింది కదా, రిమాండ్ చేసే బాధ్యత మాదని చెప్పి ఆయననేమో రిమాండ్ చేస్తా అని చెప్పి ఊళ్ళో మేమంతా తిప్పిస్తుంటే, ఆయనేమో మాకు రిలేషన్ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని నేను చంపేసేటోడిని, వాళ్ళు నన్ను ఏం చేయలేదు, ఆ ఎఫ్ఐఆర్ ఒకటి చీప్, నేను వాళ్ళని ఎటు పరిస్థితి అయినా వాళ్ళిద్దరిని చంపి నేను జైలుకి వెళ్ళే బాధ్యత నాదని మా రిలేషన్ వాళ్ళకందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు. వాళ్ళు మాకేంటంటే పోలీస్ స్టేషన్ మాకు బాధ్యత ఉంది, వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము వెళ్ళాములే, కానీ వాళ్ళు ఏంటంటే మాకు సపోర్ట్ లేకుండా ఆయనకి సపోర్ట్ ఉంది. మళ్ళీ మాకు సిఏ సార్ చెప్పేది ఏంటంటే, మీరు ఎందుకు వస్తున్నారు, మీకు ఏం అవసరం స్టేషన్కి రావడం, మీ ఎఫ్ఐఆర్ అయింది కదా, రిమాండ్ చేసే బాధ్యత మాది, మీరు రాకూడదని. మీ 2 చిన్నపిల్లలు ఏం చేయగలుగుతారు ఆయన వెనకాల 4 లాయర్లు ఉన్నారు, ఆయన ఇప్పుడు మేము రిమాండ్ చేసినా స్టేషన్ బెయిల్ మీద వచ్చేస్తాడు, ఆయన వెనకాల 4 డబ్బులు ఉన్నాయి, మీరు ఏం చేయలేరని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని అట్లా చెప్పేస్తున్నారు. మా వెనకాల ఎవరు లేరు, మా డాడీ చిన్నప్పుడే చనిపోయాడు, నేను మా బ్రదర్ ఇద్దరమే, మాకు ఎట్లయినా మీ ద్వారా మాకు న్యాయం వస్తుందని మేము ఇక్కడ ప్రజాస్వామ్యం ముందు మాట్లాడుతున్నాము. మా మదర్ ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది, ఆమె తీసుకుంది కాబట్టి ఆ 21 days తర్వాత నుంచి కనిపిస్తుందని డాక్టర్లు చెప్పేశారు. ఇప్పటికీ ఆమె బాడీ కూడా లైట్గా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంది. మాకు ఎట్టు పరిస్థితి అయినా మా అమౌంట్తో ఆయన బిఎన్ఆర్ డూప్లెక్స్ కొన్నాడు కాబట్టి ఆయన ఒక ఆర్మీ డిపార్ట్మెంట్, ఇప్పుడు మా డిమాండ్స్
ప్రామిస్ ఏంటంటే మా మదర్ దగ్గర నుంచి 35 lakhs తీసుకున్న అమౌంట్ ఆయన ప్రాపర్టీ అమ్మి మా 35 lakhs మాకు ఇచ్చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ నలుగురి మీద ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వాళ్ళు తక్షణమే వాళ్ళ నలుగురిని రిమైండ్లో తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది. నెక్స్ట్ ఆయన ఆర్మీ ఒక డిపార్ట్మెంట్, ఆయన ఒక సోల్జర్, మన జనం కోసం ఆయన డ్యూటీ చేస్తున్నాడు. కానీ ఆ డిపార్ట్మెంట్ మనిషే మన దేశంకి వచ్చి మన మనుషుల్ని అట్లా హింసిస్తున్నాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మాకు రెస్పాండ్ అన్నది కావాలి. ఆయన డ్యూటీలో ఏమంటే సస్పెండ్ చేయాలి. ఆయన డ్యూటీలో కూడా ఇక్కడ బెయిల్ మీద ఆయన వెళ్ళినా ఆయనకి జాయినింగ్ అన్నది ఇవ్వకూడదు. అది మాకు మీ ద్వారా మాకు కావాల్సిందే అదొక్కటే. మాకు న్యాయం కావాలి. మా మదర్ మాకు మళ్ళీ తిరిగి రావాలి. మా మదర్కి ఇప్పించిన అమౌంట్ మా మదర్కి ఇచ్చారు. మా మదర్ దగ్గర ఏమీ లేదు. ఆమె రోజు కూలి చేసుకునే మనిషి అంతే. తమ్ముడు ఉన్నాడని నమ్మి అంతంత అమౌంట్ ఇప్పించింది. ఆయన మా మమ్మీ మంచితనాన్ని మోసం చేసేసాడు. మాకు ఎట్లయినా మీ ద్వారా మాకు న్యాయం కావాలి. ఆ డిపార్ట్మెంట్ కూడా మాకు సరిగా రెస్పాండ్ ఇవ్వట్లే. మా బ్రదర్ నేను మేము చిన్న పిల్లలమని, మీరు ఎడ్యుకేట్ అయ్యారా, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చేయగలుగుతారు అని మమ్మల్ని సిఎస్ఆర్ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదే ప్రశ్న ఏదో వాళ్ళ ఎదుటి మనిషిని ప్రశ్నిస్తే మాకేదో ఒక సొల్యూషన్ ఇప్పించచ్చు కదా డిపార్ట్మెంట్ అన్నది మేము అడుగుతున్నాము మీ ముందు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సివిల్ గ్రాడ్యుయేట్ అయ్యాను, బీటెక్ కంప్లీట్ అయిపోయింది నాకు. నేను ఇప్పుడు ప్రజెంట్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ సొసైటీలో ఇలా అంటే ఒక సోల్జర్ కూడా ఇలా చేయడం వల్ల మేము ముందు తరాల ఫ్యూచర్లో కూడా మేము ఒక సివిల్ సర్వెంట్గా చెప్పుకోవాలన్నా మాకు భయం అవుతుంది. ఎందుకంటే మేము దానికి ప్రిపరేషన్స్ నేను గత ఒక 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను సివిల్ సర్వీస్కి. అయినా కూడా నేను రాలేకపోతున్నానంటే అంటే ప్రాక్టీస్ చేస్తూ రావడం వల్ల ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా రేపు సొసైటీలోకి వెళ్ళాక నేను ఒక ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళా, అంటే ఆ గ్రేడ్ వాళ్ళ దగ్గరికి ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళా, ఒక సిఏ సార్ దగ్గరికి వెళ్ళా, ఒక ఏఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళా కూడా యాక్షన్ అనేది క్విక్గా జరగనప్పుడు ఎందుకు ఈ ఆర్టికల్స్ ఎందుకు, ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఇవెందుకు? ఒక జ్యుడిషియరీ పవర్ అనేది రోజుకు కేసు అనేది ఇండిపెండెంట్గా రోజుకి తగ్గుతున్నది అంటే కారణం అంటే డిలే అవ్వడం ఎందుకు? డిలే కాకుండా ఎప్పటికప్పుడు క్విక్ సొల్యూషన్ అనేది తీసుకోవాలంటే ఇవి అవ్వకుండా అవుతాయి అని, అంటే ఇవి కాకడానికి ఇప్పుడు మేము వచ్చి ఒక ప్రెస్ మీడియా ముందు వాయిస్ రేజ్ చేయడం కోసం ఇంత తిరుగుతున్నాం. లాస్ట్కి ప్రెస్ మీడియాకి వచ్చామంటే ఇవన్నీ ఎందుకు డిలే అవుతున్నాయని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంత నెగ్లిజెన్స్ ఎందుకు అవుతున్నాయి? ఈ కారణానికి మనం ఒక అథారిటీ నుంచి పెద్ద అథారిటీ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇచ్చా కూడా రిప్లై ఇవ్వలేదు. మాకు ఈ ఆన్లైన్ ఉన్నాయి, ఇవి చేస్తాం, ఇది చేశాక చేస్తున్నాం అంటే అంటే తీసుకున్న అంటే అక్యూజ్డ్ అయిన పర్సన్ కూడా తను చచ్చిపోయేదాకా కూడా రిజల్ట్ రారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సొసైటీ అనేది డే బై డే ఇలా డిలే అవుతున్నది. సో కాబట్టి మా వాయిస్ రైజ్ చేస్తున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అంటే తొందరగా ఆ చార్ట్ ఫైల్ అనేది కూడా చార్ట్ ఫైల్ అసలు చేయకుండా అసలు కోర్టుకు పంపించకుండా మాకు న్యాయం ఎలా జరుగుతుంది? అసలు తను పోలీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది? ఫస్ట్ కేసు చేసామా, కేసు ఒక ఇన్వెస్టిగేషన్ చేసామా, అది అయిపోయాక సార్ వాళ్ళని మేము అడుగుతుంటే మాకు జడ్జి దగ్గర నుంచి స్టేట్మెంట్ రావాలి, దాని తర్వాత హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ రావాలి. అవి అయ్యాక అంటే ఆ రావాలి అనే బదులు వాళ్ళే పోలీసు వాళ్ళని పంపించి ఎందుకు రావట్లేదు, ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తే ఎందుకు రావు? అయింది 28th రోజున కేసు కంప్లీట్ అయింది. 28th రోజున అంటే 29 వర్కింగ్ డే, 30 వర్కింగ్ డే, 1 వర్కింగ్ డే, 2nd వర్కింగ్ డే, ఇప్పుడు ఈరోజు ఎంత సాటర్డే, అంటే ఇవన్నీ వర్కింగ్ డేస్. మేము కేసు పెట్టిన దాంట్లో ఒక్క రోజు కూడా నాన్ వర్కింగ్ డే లేదు. అన్ని రోజులు వర్కింగ్ డే అయినా ఒక కానిస్టేబుల్ పంపించి ఎందుకు కేసు ఎందుకు రావట్లేదు? ఒక చిన్న ఎస్ఐ సార్ ఒక చిన్న కానీ సిఐ సార్ కానీ ఒక ఇన్వెస్టిగేషన్ క్విక్ గా తీసుకొని ఉంటే ఈ టైం కల్లా ఆ షీట్ అనేది కోర్టుకి వెళ్ళిపోయేది. అప్పుడు అక్కడ జ్యుడిషియరీ పవర్ ఇస్ హైయర్ పవర్ కాబట్టి జ్యుడిషియరీ పవర్ ఏదో ఒకటి తీసుకునేది. ఇవే ఇక్కడే లెజిస్లేటివ్ పవర్ అనేది చాలా డిలే చేస్తుంటే అక్కడ కోర్టు దాకా వెళ్ళేదాకా ఏమవుతుందంటే ఈ రోజు కేసు రేపు క్లోజ్, థర్డ్ డే కేసు, ఎన్ని కేసు ఒక్కదాని అక్కడ రాగానే అక్కడ కూడా డిలే అయిపోతుంది. అందుకే పోలీస్ మీడియాని ఏం చేస్తుంటారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం క్విక్ గా రిలీజ్ తీసుకొని తొందరగా ముగ్గురిని రిమైండ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ముగ్గురు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి? కేఎల్ రమేష్, ఈశ్వరమ్మ అండ్ రంజిత్ కుమార్. వాళ్ళ ఎవరు? వాళ్ళనే పిఎన్ఆర్ డూప్లెక్స్ హౌస్ గొల్లపురం రోడ్ లో వాళ్ళు నియోజిస్తున్నారు.
ఓకే, సిఏ గారికి ఎఫ్ఐఆర్ చేసి అతను రిమాండ్ చేసినాం కదా. మదర్ ఇస్తున్నారా ఆయన తాగి మీరు చచ్చిపోండి అంటే ప్రేరే ఆయన మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని నలుగురు కొట్టి నువ్వు తొందరగా ఇమీడియట్ గా చావు, నా కేసు క్లోజ్ అవుతుంది, నేను అమౌంట్ ఇవ్వలేను, నేను కోర్టు జైలు చేసుకుంటా అని ఆయనే ఇచ్చారు. వాళ్ళే ఆ ఫ్యామిలీ మెంబర్సే ఇచ్చారు. అది తాగి కూడా ఆ పర్సన్ తాగింది ఇది అని అక్కడ వచ్చినా కూడా ఆయన వెంటనే పోయి ఆ డిపార్ట్మెంట్ వల్లే ఆయనకి రక్షణ ఇచ్చారు. ఆయన పోయి ఇమీడియట్ గా అక్కడ పోలీస్ స్టేషన్ లోనే కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ అందరు కలిసి వచ్చి మా మదర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన అప్పటికప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా. అక్కడ ఆయన కూర్చోబెట్టి మా వాళ్ళు వెళ్తే మీరు తీసుకురండి అని పోలీసు వాళ్ళు మా వాళ్ళని మా రిలేటివ్ని ఎందుకు పంపిస్తారు క్లయింట్ దగ్గర పాయిజన్ తీసుకున్న దగ్గర. ఆ సిఐఎస్ఐ రావచ్చు కదా, అక్కడ వచ్చి మా మదర్ని రామ్మా నువ్వు వెళ్ళు, నీకు ఎట్లయినా న్యాయం చేస్తాము, నా హాస్పిటల్లో జాయిన్ అవ్వమని జాయిన్ చేయొచ్చు కదా ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో పోయే ఆయన నాకు రక్షణ ఇవ్వు, నేను ఒక ఆర్మీ డిపార్ట్మెంట్ అనే కూర్చున్నాడు కదా. అక్కడ కూర్చున్నప్పుడు ఎంటర్ ఆయన 11 కల్లా కూర్చున్నప్పుడు వీళ్ళు యాక్షన్కి రావచ్చు కదా ఆయన హౌస్ దగ్గర. అక్కడ రాకుండా మీరే రండి అని మాకు ఫోన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ అనే హెల్ప్ చేశారా? రిమాండ్ చేసి జైలు పంపించామండి అంటున్నారా? వాళ్ళు పంపించలేదండి. నిన్న మేము ఏసీపీ ఆఫీస్ దగ్గర వెళ్ళాము. ఏసీపీ సార్ దగ్గర కన్సల్ట్ అవ్వండి, సిపి సార్ నాకు మానిటర్ పంపిస్తారు, కేసు ఎట్లా ఉంది ఏందని సిపి సార్ చెప్తే మేము ఏసీపీ సార్ దగ్గర కలవడానికి నిన్న 6కి వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ అక్కడ సార్ డీజీ సార్ వస్తున్నారని మీటింగ్ అవుతుంది 4 టౌన్ సార్ వాళ్ళకి. అక్కడ మమ్మల్ని చూసి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం పని అని సిఐ సార్ మమ్మల్ని ప్రశ్నించారు. అయితే మేము సార్కి కలుస్తాము, సార్తో మాట్లాడతామని నేను అనగానే నేను ఆల్రెడీ రిమాండ్ చేశాను, నేను కేసు ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేస్తా అన్నాం కదా, మీరు ఇంకా ఎందుకు ఇక్కడ వచ్చారు, మీరు ఇక్కడ వచ్చినా మీరు అదొక వీడియోనే చూపిస్తారా, మీకు మీ దగ్గర ఉన్నది అదొక వీడియోనే కదా. ఆల్రెడీ ఆయన వెనకాల డబ్బులు ఉంది, ఆయన వెనకాల 4 లాయర్లు ఉన్నారు, నేను రిమాండ్ చేసినా సరే ఆయన ఒక్కో రోజులో పేరు మీద వచ్చేస్తాడు, మీరు చిన్న పిల్లలు ఆయన్ని ఏం చేయలేరని మాకు అక్కడ ఆఫీస్లోనే సిఐ సార్ చెప్పాడు. అప్పుడు నేను మా తమ్ముడు ఏడ్చుకుంటా మీరు ఎందుకు సార్ అలా డిలే చేశారు, ఆ రోజు యాక్షన్ తీసుకొని రిమైండ్ చేసి ఉంటే ఆయన బెయిల్కి కూడా వెళ్ళేటోడు కాదు కదా, మీరు చేసింది పొరపాటు, మాకు న్యాయం చేయగలగలేరు మీరు, అందుకని మేము ఏడవలని ఆయన సార్ సిఐ సార్ ఎస్ఐ సార్ తల కింద దించుకొని ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. దానివల్లనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అప్పుడు మాకు ఒక డిపార్ట్మెంట్ అయి ఉండి మేము రిమాండ్ చేశామని చెప్పి కూడా ఆయన కోర్టులో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు 6కి అక్కడ కోర్టులో ఉన్నారు, వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తున్నారని ఎట్లా చెప్తాడు సారు సిఐ సార్? మాకు న్యాయం చేయాలి కదా. ఆయన రిమాండ్ వెంటనే చేసి ఉంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి బెయిల్ అప్లై చేయగలిగేటోళ్ళు కాదు కదా. అంటే రిమాండ్ చేయటం వరకు పోలీసు వాళ్ళ బాధ్యత, కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు, అది వాళ్ళది సార్. కానీ 28th రోజున ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి సార్ వాళ్ళకి 5 days టైం వచ్చింది కదా. 5 daysలో ఏ రోజు ఒక 2 days డిలే చేసినా 3rd day రోజు రిమైండ్ చేయాలి కదా. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్కి మేము చేసే డ్యూటీకి మీకు సజెషన్ ఇచ్చే రైట్స్ లేవు, మమ్మల్ని అడిగే రైట్స్ మీకు లేవు అని రిటర్న్ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్. ఇప్పుడు రిమాండ్ సిఏ గారు రిమాండ్ చేసింది అన్నారు కదా, మీరు చూసారా? మాకు తెలియదు సార్, రిమాండ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని అన్నారులే కానీ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించొద్దు అంటున్నారు. మీరు చిన్న పిల్లలు, మీరు మమ్మల్ని ప్రశ్నించొద్దు అంటున్నారు. మా వెనకాల ఎవరు లేరు సార్, మా ఫాదర్ చనిపోయాడు, నేను మా బ్రదర్ మా మదర్ మేము ముగ్గురమే. మీకు అక్యూజ్డ్ ఎన్నిటి కనపడ్డాడమ్మా? ఎన్నిటి కనపడ్డాడు ఆయన? ఆయన రోజు బయటే కనిపిస్తున్నాడు సార్, రోజు బయటే కనిపిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఓన్ బ్రదర్ తీసుకెళ్లి వాళ్ళ ఓన్ బ్రదర్ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. పైన మేము ఆశించేది ఏం లేదు సార్, వాళ్ళ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ముగ్గురిని రిమాండ్ చేయాలి. మళ్ళీ మాకు న్యాయం చేయాలంటే మా మదర్ దగ్గర నుంచి 35 lakhs తీసుకున్నది వాళ్ళ ప్రాపర్టీ అమ్మించి 35 lakhs మాకు రికవరీ చేయాలి.
ఆయన డ్యూటీ నుంచి సస్పెండ్ చేపియాలి, డ్యూటీ రీజాయినింగ్ ఇవ్వకూడదని మా డిమాండ్స్.